గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పేదలకు మంచి సేవలు అందిస్తుందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. జీజీహెచ్లో నాట్కో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పథకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు 100 కోట్లతో అభివృద్ధికి సహకారం అందిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. గుంటూరు జీజీహెచ్ తనిఖీ చేసిన ఆయన డాక్టర్లతో సమావేశమయ్యారు. 4 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సిటీ స్కాన్ ప్రారంభించాం. అదేవిధంగా ఇక్కడ ఇంతకు ముందు ఒక సిటీ స్కాన్ ఉండేది, అది రిపేర్లో ఉండి గత 2 సంవత్సరాలుగా పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ కొత్త సిటీ స్కాను అదేవిధంగా అది ఆల్రెడీ రిపేర్ అవ్వాల్సింది, కొద్దిగా లేట్ అవుతుంది, కొన్ని ఎక్విప్మెంట్ దొరక్క ఓల్డ్ సిటీ స్కాన్ అవడం వల్ల అది కూడా 1 వీక్లో రిపేర్ అవుతుంది. 2 సిటీ స్కాన్లు వస్తే పేద ప్రజలందరికీ కూడా భారం చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి దాతలకి, సూపరింటెండెంట్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. రెండోది, ఈరోజు ఈ బిల్డింగ్ ముందు నుంచి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే పేద ప్రజలకి ముఖ్యంగా క్యాన్సర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. దాన్ని ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల బీమా, అంటే ఇప్పుడు వైద్య సేవగా మారింది, 25 లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీకి కట్టుబడి ఉన్నాం. 25 లక్షల వరకు తీసుకొస్తున్నాం. ఆయుష్మాన్ ఆరోగ్యశ్రీ అంటే వైద్య సేవని, తర్వాత ఇన్సూరెన్స్ ఇంటిగ్రేట్ తీసుకొచ్చి ఒక మోడల్, హైబ్రిడ్ మోడల్ తీసుకురాబోతున్నాం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతి అవసరం ఉంది. అది అయిన తర్వాత ప్రజల్లోకి వాటిని తీసుకొస్తాం. నియమ నిబంధనలు ఎలా ఉంటాయనే విషయాన్ని కూడా పబ్లిక్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో రాష్ట్రంలో ఎక్కడైనా సరే 20 లక్షల పైన, నిన్న ఒక కేసు నా దగ్గరకు వచ్చింది. కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, లివర్ ఫెయిల్యూర్ అయింది. దానికి ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి 36